హాయ్. మనకి సివిల్స్ ప్రిలిమ్స్ సిలబస్లో సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అన్నది మనకి జిఎస్ 1లో ఉంది సిలబస్లో భాగంగా. దీంట్లో మనకి ఇంక్లూజన్ అనే టాపిక్ ఉంది. ఏంటి ఇంక్లూజన్? ఇంక్లూడ్ చేసుకోవడమే ఇంక్లూజన్. ఎందుకు చేసుకోవాలి అంటే ఎక్స్క్లూడ్ అయి ఉంది కాబట్టి. ఎక్స్క్లూడ్ దేని నుంచి ఎక్స్క్లూజన్ ఉంది అంటే డెవలప్మెంట్ నుంచి ఎక్స్క్లూజన్ ఉంది. అయితే ఎక్స్క్లూడ్ అయ్యింది ఎవరు, ఏంటి, ఏవేవి, ఎవరు అంటే నేనేమంటానంటే మనుషులు, వర్గాలుగా మనుషులు, నెక్స్ట్ కొన్ని ఏరియాలు, నెక్స్ట్ కొన్ని సెక్టార్స్ అంటే రంగాలు. ఇవి డెవలప్మెంట్ నుంచి ఎక్స్క్లూడ్ అయినాయి మిగతా వాటితో పోలిస్తే. వర్గాలు మిగతా మనుషులతో పోలిస్తే, ఏరియాలు మిగతా ఏరియాలతో పోలిస్తే, కొన్ని రంగాలు మిగతా రంగాలతో పోలిస్తే ఈ డెవలప్మెంట్ని అందుకోలేకపోతున్నాయి వాటితో పోలిస్తే. కాబట్టి వీళ్ళను వాళ్ళకు ధీటుగా లేదంటే వాళ్ళతో సాటిగా పాలు పంచుకునే విధంగా డెవలప్మెంట్లో చేయడమే ఈ ఇంక్లూజన్ అనమాట. మనుషుల పరంగా వల్నరబుల్ సెక్షన్స్, స్త్రీలు అంటే ఉమెన్, చిల్డ్రన్, ఏజ్డ్, డిజేబుల్డ్, ఎల్జిబిటీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్, ఇట్లా 9 వర్గాలు. నెక్స్ట్ ఏరియాల పరంగా రూరల్, అర్బన్ డివైడ్ అంటున్నాం. అంటే అర్బన్ ఏరియాస్ బాగా డెవలప్ అవుతున్నాయి, రూరల్ ఏరియాస్ అర్బన్తో పోలిస్తే తక్కువ డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి ఎక్స్క్లూడ్ అయింది. కాబట్టి రూరల్ ఏరియాస్. నెక్స్ట్ కొన్ని రాష్ట్రమే వెనకబడి ఉంటుంది. కొన్ని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, జమ్మూ కాశ్మీర్, ఇటువంటి రాష్ట్రాలుగానే పూర్తిగా వెనకబడి ఉంటాయి మిగతా రాష్ట్రాలతో పోలిస్తే. నెక్స్ట్ నార్త్ సౌత్ అంటే సౌత్ ఇండియన్ స్టేట్స్ కంటే నార్త్ ఇండియన్ స్టేట్స్ వెనకబడి ఉంటాయి. నెక్స్ట్ ఒక రాష్ట్రంలోనే ఒక ప్రాంతం అంటే మన తెలంగాణ ప్రాంతంలో చూస్తే యాక్చువల్గా అంటే హైదరాబాద్ తీసేస్తే మిగతా రూరల్ ఏరియా బాగా చాలా వెనకబడే ఉంటుంది. నెక్స్ట్ ఆంధ్రాలో మనకి ఉత్తరాంధ్ర, రాయలసీమ ఏరియాలు, కర్ణాటకలో నిజాం కర్ణాటక ప్రాంతం అంటాం. నెక్స్ట్ మహారాష్ట్రలో విదర్భ లాంటి ప్రాంతం. నెక్స్ట్ నార్త్ ఇండియాలోనే ఝాన్సీ సరౌండింగ్ అది బుందేల్ఖండ్ రీజియన్. ఇట్లా ప్రతి రాష్ట్రంలో కొన్ని ఏరియాలు. ఇంకా సెక్టార్స్లో అంటే రంగాల్లో చూస్తే యాక్చువల్గా ఇండియాలో ప్రస్తుతం రంగాల పరంగా చూస్తే జీడిపి పరంగా చూస్తే టెరిషియరీ సెక్టర్ ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తుంది, కానీ సర్వీసెస్ సెక్టర్. కానీ ప్రైమరీ సెక్టర్ ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది యాక్చువల్గా అగ్రికల్చర్ సెక్టర్. కాబట్టి కానీ అగ్రికల్చర్ సెక్టర్ బాగా వెనకబడి ఉంది మిగతా రెండింటితో పోలిస్తే. రంగమే మొత్తం వెనకబడింది, ప్లస్ దాని ప్రాధాన్యత కూడా ఉంది ఎకానమీలో. అదొకటి. రెండవది ఎంఎస్ఎంఈస్ అనమాట.